నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకి జూన్ 2 గురుగ్రహ మార్పు ఉంది. అవును. సో ఒక్కసారి గురు మార్పులు ఇలాంటివి జరిగితే గోచారంలో చాలా ప్రభావం ఉంటుంది, అలాగే రాశుల పైన కూడా ప్రభావం ఉంటుంది అని చెప్తారు కదా. మరి రెండిటి గురించి, అంటే ఏ విధంగా ఇది ప్రభావితం కాబోతోంది, ఎవరెవరి మీద అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉండండి. మనం లాస్ట్ ఇయర్ కూడా మనకి 3 రాసులు మారాడు గురువు. నేను అతిచారము అంటారు. అంటే ఎవ్రీ ఇయర్ మనకి యాక్చువల్గా ఒక రాశి మారుతాడు, 3 రాసుల్లోకి ఎంటర్ అవ్వడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మిథునంలో ఉన్నాను, కర్కాటకంలోకి రావాలంతే ఒక సంవత్సరంలో. కానీ ఇంకో రాశిలోకి వెళ్ళకూడదు. వెళ్తే దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, గోల్డ్ కారకుడు గురువు. గోల్డ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, విపరీతమైన గోల్డ్ రేట్లు పెరగడం. రెండవది, ఫేక్ గోల్డ్ బయటికి రావడం. కొన్ని హిందూ సంబంధించిన వాటి మీద ఇబ్బంది రావడం. ఎందుకు మూడు రాసులు మారితే ఎందుకు అలాగా అంటే, అది గురువు యొక్క రాసుల్లో శని ఉంటూ శని రాశిలో రాహు ఉన్నాడు. అంటే శని రాహు ఎనర్జీతో గురువు మారుతున్నాడు. దీనివల్ల వైరస్లు రావడం, ఖచ్చితంగా వైరస్ అనేటువంటిది వస్తుంది. అది నీటి మూలంగా వచ్చే వైరస్. జన నష్టము, జీవ నష్టం ఎక్కువగా జరగడం అనేది ఉంటుంది. దీన్ని మేధినీ జ్యోతిష్యము అని ఉంటుంది. అంటే దేశకాల పరిస్థితులను బట్టి దేశంలో కాలంలో ఎలాంటి ఫలితాలు జరుగుతాయని చెప్పేది. కాబట్టి ఈ కాంబినేషన్ ఈ రిజల్ట్ ఇవ్వనుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ మనం గురువు అతిచారంలో గురువు వచ్చేటప్పుడు కూడా చెప్పుకున్నాం. 90,000 ఉండేది, అప్పుడు 80,000 90,000 ఉండేది. వెండి పిచ్చిగా పెరుగుతుంది, బంగారం ఎందుకు పెరుగుతుంది అర్థం కాదనుకున్నా. అదే రకంగా పెరిగింది, మళ్ళీ కొంత తగ్గింది కూడా. ఇప్పుడు కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు ఏమైనా పెరుగుతుంది అని. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ పెరుగుతుంది, బంగారం ఇంకా పెరుగుతుంది, విపరీతంగా మళ్ళీ పెరుగుతుంది. ఈ మే జూన్ మాసాల్లో చూడండి. ఇప్పుడు 140 ఉందనుకోండి, 150 సడన్గా 150 120 అయిపోద్ది. 10,000 20,000 పెరగవచ్చు సడన్గా. 10,000 పెరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ మే 11వ తేదీ నుంచి కుజుడు మారి గురువుకి సపోర్ట్ చేస్తున్నాడు అక్కడ. అండ్ రవి యొక్క స్థితి కూడా సింహరాశి మన వృషభ రాశిలోకి వెళ్తుంది. ఎప్పుడైతే రవి వృషభంలో ఉన్నప్పుడు పెరిగే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే దాదాపుగా 13 14 తేదీల నుంచి దీని ప్రభావం స్టార్ట్ అవుతుంది. మే 13 12 13 నుంచి దీని ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 11 కుజుడు వచ్చేసాడు, ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, అందుకని పెరుగుతుంది. ఇది పక్కా. అయితే ఇక్కడ ఇది పెరిగే క్రమంలో చాలామంది ఏం చేస్తారు, అప్పులు చేసిన మళ్ళీ కొంటూ ఉంటారు. సరే, బాగా పెరిగింది, తర్వాత అమ్ముకున్న డబ్బులు వచ్చాయి, నీ జాతకంలో గురురవులు బాగున్నారు, ఫైన్. కానీ ఇదే గురురవులు బాడయ్యి మీరు కనుక ఎక్కువలో ఉన్నప్పుడు కొంటే తగ్గితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రాబోయే 1 ఇయర్ కూడా ఈ ఫ్లక్చువేషన్ ఉంటుంది. ఈ బంగారం విషయంలో బాగా పెరగడం, మళ్ళీ కొంత తగ్గడం, మళ్ళీ పెరగడం, బాగా కొంత తగ్గడం. ఈ గేమ్ తెలిసిన వాళ్ళకి బాగుంటుంది. కానీ ఇదే 12 రాసుల మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చూసుకుంటే, మేషం వారు ఉన్నారు, గురువు 4th హౌస్ 4లోకి వెళ్తున్నాడు. నవంబర్ వరకు, అంటే జూన్ 2వ తేదీ నుంచి మిథునంలో ఉండే గురువు కర్కాటకంలోకి వెళ్ళడము, కర్కాటకం నుంచి సింహరాశిలోకి ఈ కేతువుతో కలిసి ఒక 25 రోజులు కలిసి ఉంటాడు. దాని తర్వాత ఒక 45 డేస్ ఉంటాడు గురువు అక్కడ సింహంలో ఉండి, మళ్ళీ వక్రించి అగైన్ మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు. అంటే ఆల్మోస్ట్ మనకి నెక్స్ట్ ఇయర్ మే వరకు కర్కాటకంలో ఉంటాడు. ఈ జూన్ 2 నుంచి నవంబర్ వరకు కర్కాటకంలో మళ్ళీ సింహంలోకి వెళ్ళి మళ్ళీ కర్కాటకంలోకి వస్తున్నాడు. మనకి సంవత్సర ప్రారంభంలో మిథునంలో ఉన్నాడు. దీనివల్ల 12 రాసుల వరకు ఫలితం ఉంటుంది. మేషం తీసుకుందాం. మేషం తీసుకుంటే వీళ్ళకి ఏంటంటే ప్రాపర్టీ యోగం ఇస్తాడు, కానీ తెలియకుండా ఫ్రాడ్. అంటే మనం ఒక్కోసారి చూడండి, ఏదో కబ్జాలో ఉన్న భూమి తీసుకోవడం, లేకపోతే ఒక సబ్జెక్ట్ ఏదైనా ఒక దాంట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆన్లైన్లో ఏదో క్లాస్ నేర్పిస్తుంటే డబ్బులు కడితే వాడు కనబడకుండా పోవడం, ఇలాంటివి అవుతాయి. వాహనం, వస్తువు, గృహము. మీరు ఈ గురువు వల్ల దొంగ బంగారం కూడా పెరుగుతుంది. అయ్యో ఏంటిది మనకు ఉన్నది ఇదా అవుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు పర్టికులర్గా ఏదైనా వస్తువు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువ గణపతి ఆరాధన చేయాలి మేషం వారు. ఇక వృషభం వారికి చూసుకుంటే, కొన్ని గతంలో ఏర్పడిన కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ సెట్ అవుతాయి. కొత్త వాళ్ళతో కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు. అది వీళ్ళు ఎక్కువ విష్ణు సహస్రనామాలు చేయాలి. ఇక మిథునం వారికి 2వ భావంలో గురువు, అంటే ఏంటి, ధనస్థానంలోకి వెళ్ళిన గురువు ధనయోగాలను ఇస్తాడు. అదేవిధంగా కొన్ని రీసెర్చెస్ సక్సెస్ అవ్వడము, ఉద్యోగంలో, ఎందుకంటే 10వ స్థానంలో శని ఉన్నాడు, గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు పెరగడం లాంటివి జరుగుతుంది. అప్పులు లభిస్తాయి, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. అయితే దశమంలో శని ఉన్నందుకు ఎవరైనా కూడా
ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకోవాలి. అలాగే కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా రాశిలోనే గురువు సంతాన యోగము, వివాహ యోగము, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ యోగాలు ఇస్తాడు. బ్యాంక్కి సంబంధించిన సపోర్ట్స్ అనేవి లభిస్తాయి. వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే ఇప్పుడు వీరికి అష్టమశని నడుస్తుంది, లగ్నంలో కేతు ఉన్నాడు, తెలియని ఒక వైరాగ్యం ఉంది. వైరాగ్యం కంటిన్యూ అవుతున్నప్పటికీ కొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఇక్కడ చెప్పాలంటే. అలాగే అష్టమశని నడుస్తుంది వీరికి. అష్టమశని నడుస్తున్నందుకు కొన్ని నిందలు తొలగిపోవడం ఛాన్సెస్ ఉంటుంది. గురువు దృష్టి అష్టమం మీద పడ్డందుకు కొన్ని రీసెర్చెస్ సక్సెస్ అవ్వడము, ఎప్పటి నుంచో ఏదో చేస్తూ ఉన్నాడు, రీసెర్చ్ చేస్తున్నాడు, అవ్వట్లేదు, కానీ ఇప్పుడు అవుతుంది గురువు దృష్టి పడ్డందుకు. అలాగే కన్యవారికి కనుక చూసుకుంటే లాభంలోకి వస్తున్నాడు గురువు. సో ఎప్పుడైతే లాభంలోకి వస్తున్నాడో పూర్వజన్మ కర్మస్థానం అది వీళ్ళకి. కన్యవారికి కర్కాటకం అనేది పూర్వజన్మ కర్మస్థానం. ఎప్పుడైతే గురువు ఎంటర్ అవుతున్నాడో అక్కడికి, అది గతంలో వివాహం విషయంలో ఏవైతే స్లో అయిపోయాయో, ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామని ఏదైతే వీళ్ళు అనుకోని అది ముందుకు సాగట్లేదో అది కాస్త ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు శని, ఆయన గురువు దృష్టి ఉంది కాబట్టి. కాకపోతే వీళ్ళకి 12లో కేతు ఉన్నందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకొని చేయాలి. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. ఇక తులవారికి గనక చూసుకుంటే దశమంలోకి వస్తున్నాడు గురువు. ఇది జాబ్ చేంజ్ని ఇస్తుంది, జాబ్లో గ్రోత్ ఇస్తుంది, జాబ్లో కొంత స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవడం మంచిది. ఇక వృశ్చికం వారికి పంచమ స్థానంలో ఇంతకాలం శని ఉన్నందుకు, గురువు దృష్టి లేనందుకు నిర్ణయాలన్నీ చాలా ఆలస్యం చేయడం వల్ల పోయిన నష్టాలు, లేకపోతే సంతానం వల్ల కలిగే ఇబ్బందులు, లేదా ప్రేమించిన వారి వల్ల, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల కలిగిన ఇబ్బందులు ఇక్కడ నుంచి తగ్గుతాయి కొంతవరకు. కాకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, షిప్స్లోని పడవల్లో వాటిలో నీటి ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీటి ద్వారా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు. అలాగే ధనస్సు వారికి కనుక చూసుకుంటే అష్టమంలోకి వచ్చే గురువు ధనస్థానాన్ని చూస్తాడు, 12వ స్థానాన్ని చూస్తాడు, చతుర్థ భావాన్ని చూస్తాడు. కాబట్టి గృహయోగము, విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనయోగం కలగడం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా కలిసి వస్తుంది అష్టమంలో గురువు ఉన్నందుకు. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే గురు బలం పెరుగుతుంది. చూడండి, మీకు గురుబలం ఉంది అంటూ ఉంటారు. సో రాశి మీద ఉంది కాబట్టి కొంత ఫ్రీ అవ్వడం, అంటే కొంచెం గతంలో ఏర్పడిన కొన్ని డిస్టర్బెన్సెస్ కొంత ఫ్రీ అవ్వడము, బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ రావడం, కొత్త పరిచయాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే ధనస్థానంలో శని ఉంటూ ఏల్నాడు శని నడుస్తుంది కాబట్టి, శని మీద గురువు దృష్టి ఉంది కాబట్టి అప్పు మూలంగా డబ్బు రావడం, ధన సంబంధించిన విషయంలో కలిగిన కొన్ని ఇబ్బందులు తగ్గడం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది. మరియు ఇక్కడ ఏంటంటే కర్మస్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి జాబ్స్ రావడం అనేటువంటిది కనబడుతుంది. ఇక మీనం వారికి కనుక చూసుకుంటే రాశిలోనే శని సంచారం జరుగుతుంది, పంచమంలో గురువు కాబట్టి ఇది కొంచెం వ్యాపార అభివృద్ధి, దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసేవారికి కొంతవరకు అభివృద్ధి ఉంటుంది. సంతాన యోగం ఇస్తుంది, కానీ సంతానం మూలంగా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. వీరికి ఎల్నాటి శని ఒకటి నడుస్తుంది కాబట్టి వీరు కాస్త శని ప్రభావం నుంచి బయటపడడానికి చక్కగా శనివారాలు ఒంటికి తైలం రాసుకొని స్నానం చేయడం మంచిది. ఇది ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి ఫలితాలు. వీళ్ళు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, గణపతి యొక్క ఆలయాలకు వెళ్ళడం అనేటువంటిది చేయాలి అందరూ. ఎవరికి ఇబ్బందులు ఎదురవుతే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటంటే శని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేస్తూ కాస్త శని, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.